అండ్ మొక్కలు నాటావా? సెలబ్రిటీ ఎవరైనా కావచ్చు, యాక్టర్ కావచ్చు, వాళ్ళు ఒక పని చేస్తే వాళ్ళు చూసి చాలా మంది అదే పని చేస్తారు నేను నమ్ముతాను. ఇది కేవలం అందరికీ సంబంధించిన విషయం, ఇది ఏ పొలిటికల్ పార్టీకో దేనికో సంబంధించిన విషయం కాదు, మంచి విషయం. Hey Bob. Hey, भैया मेरे इतने चैनल भैया అంబ్రెల్లా కావాలా? అండ్ మొక్కలు నాటావా? అంటే నేనేం నమ్ముతానంటే, ఒక అది సెలబ్రిటీ ఎవరైనా కావచ్చు, యాక్టర్ కావచ్చు, వాళ్ళు ఒక పని చేస్తే వాళ్ళు చూసి చాలా మంది అదే పని చేస్తారు నేను నమ్ముతాను. అండ్ అందుకు నేను మా అబ్బాయితో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయించాను. అలాగే మీరు కూడా మీ ఇంట్లో మీ పిల్లలతో మొక్కలు నాటిస్తే చాలా బాగుంటుంది. మొదటగా వాళ్ళతో నాటిస్తే బాగుంటుంది, తర్వాత మీరు నాటితే చాలా బాగుంటుంది. ఇదే మొక్కలు నాటండి నేను ఏదైనా ఒక మామూలుగా ఒక ఆర్డినరీ డే నేను చెప్తే, ఓ ఫంక్షన్కి వెళ్ళో స్కూల్లో మొక్కలు నాటితే మంచిదని చెప్తే దానికి రీచ్ చాలా తక్కువ ఉంటుంది. కానీ అదే గవర్నమెంట్ ఒక ఇనిషియేటివ్ తీసుకుని హరితహారం అని ఒక రోజు పెట్టి దానికి ప్లాంటేషన్ కంటే ఒక డే పెడితే ఈ ప్లాట్ఫామ్ మీద చెప్తే డెఫినెట్లీ ఎక్కువ రీచ్ ఉంటుందని చెప్పి నేను ఈ ఇనిషియేటివ్ తీసుకున్నాను. అండ్ మా మావయ్య గారు టీఆర్ఎస్ యాక్టివ్ మెంబరు, సో ఆయన ఇలా చేస్తే బాగుంటుందంటే ఖచ్చితంగా చాలా మంచి పని, మొత్తం అందరు కలిసి ఫ్యామిలీ అంతా చేద్దామని ఇనిషియేటివ్ తీసుకున్నాను. అంటే ఇంటి పక్కనే ఎందుకు నాడుతున్నారు మీరు కూడా? అంటే ఇంటి పక్కన అంటే ఇది కూడా మా ఇల్లే, నేను కూడా మొన్నే కొన్నాను ఈ సైట్. సరే కొత్త ఇక్కడ ఇల్లు కట్టబోతున్నాను, సో కొత్త ఇల్లు కొత్త మంచి విషయంతో స్టార్ట్ చేయొచ్చని ఇక్కడ నాటాను. ఓకే, అంటే ముందు ఇంకా అంతా కామన్ పీపుల్ తో కూడా మీరు ఇందులో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉందా? బయటికి వెళ్ళి అందరితో కలిసి? డెఫినెట్లీ నాకు రెండు విషయాలు చాలా ఇష్టం అండి. ఒకటి మొక్కలు నాటుతాం అనే విషయం, రెండు పిల్లలు చదువుకోవాలనే విషయం, రెండు పిల్లలకు సంబంధించిన విషయమే. సో ఐ హోప్ ఐ పార్టిసిపేట్ మోర్ ఇన్ దీస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ ఇన్ ద ఫ్యూచర్. రైట్, గవర్నమెంట్ ఇలాంటి యాక్టివిటీస్ ని ముందుకు తీసుకుని వస్తుంది అంటే మీరేం చెప్తారు టీఆర్ఎస్ గవర్నమెంట్ గురించి? మీరు లేదు, దేర్ ఇస్ నథింగ్ పొలిటికల్ అబౌట్ దిస్. గుడ్ దట్ ద గవర్నమెంట్ ఇస్ టేకింగ్ an initiative and we're all here to support ఎందుకంటే the main ఏంటంటే it's a beautiful cause.
దీంట్లో పెద్ద ప్రెసిడెన్స్ ఆఫ్ తెలంగాణ ద రెస్పాన్సిబిలిటీ టు ప్లాంట్ ట్రీస్. ఇది కేవలం అందరికీ సంబంధించిన విషయం, ఇది ఏ పొలిటికల్ పార్టీకో దేనికో సంబంధించిన విషయం కాదు, ఇది మంచి విషయం. ఓకే, అది అందరికీ 25 అవసరం పడే లక్షలు ఒకే రోజు ఒక టార్గెట్ పెట్టుకున్నారంటే గిన్నిస్ బుక్ రికార్డ్స్ లో కూడా ఎక్కుతూ ఉంది. మీరు కూడా ఒక ప్లాంట్ ని నాటారు, ఎలా అనిపిస్తుంది? డెఫినెట్లీ యూనో ఎంతో కొంత సొసైటీకి కాంట్రిబ్యూట్ చేయడంలో ఒక డెఫినెట్లీ ఒక చిన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఐఎమ్ డెఫినెట్లీ హ్యాపీ. థ్యాంక్ యూ.